సరే వస్తుందిలే వస్తుందిలే అమ్మమ్మ వస్తుంది. ఏడవకు నాని, ఏడవకు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్, ఈరోజు అయితే మా పెద్దమ్మ ఇండియా వెళ్ళిపోతుంది. అవన్నీ సర్దాలి. యాక్చువల్లీ నిన్ననైతే బ్యాగ్ అవన్నీ సర్దేసి పెట్టాను. మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రాప్ చేయాలి. అండ్ దానికన్నా ముందు నాకు 9 o'clockకి పిలాటిస్ క్లాస్ ఉంది. నేను ఒక 1 month అయిందా, 1 month కూడా కాలేదు అనుకుంటా. హార్డ్లీ ఇది నా 3rd week అనుకుంటా నేను పిలాటిస్లో జాయిన్ అయ్యా. సో మా కమ్యూనిటీలోనే పిలాటిస్ ఇన్స్ట్రక్టర్ ఉంది అండ్ 1-on-1 సెషన్. సో పిలాటిస్ బిట్ ఎక్స్పెన్సివ్ మన రెగ్యులర్ జిమ్ వాటి మీద కన్నా. అండ్ ఇది 1-on-1 సెషన్, కంప్లీట్ 1 hour నాకే డెడికేటెడ్ ఉంటుంది 1-on-1. అండ్ ఎట్లా అంటే 2 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వదు. కనీసము నాకు హార్డ్లీ 2 seconds అనిపిస్తుంది జస్ట్ వాటర్ తాగడానికి, అట్లా గ్యాప్ ఇస్తుంది. బట్ టిల్ నౌ అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను అస్సలు నాకు ఇష్టం ఉండదు బయటికి వెళ్ళి వర్కౌట్ చేయడం, ఏదో జిమ్ అయినా ఏదైనా. నాకు హోమ్ వర్కౌట్స్ ఇష్టం. నాకు అది కంఫర్ట్ లాగా అనిపిస్తుంది ఇంట్లో ఉండి వర్కౌట్ చేసుకోవడమే. బట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నేను అస్సలు టైం స్పెండ్ చేయలేకపోతున్నా వర్కౌట్ కోసం. నాకు ఉంది టైం, బట్ స్టిల్ ఆ టైం నేను వర్కౌట్ కి యూజ్ చేయడం లేదు. సో భరత్ కూడా నాకు కొంచెం అన్న డీవియేషన్ ఉంటుంది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అసలు ఇంకా ఇంటికి సంబంధించి ఏది ఆలోచించను. అట్లీస్ట్ ఆ 1 hour అయినా నేను కంప్లీట్ గా అక్కడే ఫోకస్ చేస్తా అని చెప్పి ఇది కూడా తనే పుష్ చేసి నన్ను జాయిన్ చేశాడు. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది. 1 hour వర్కౌట్ చేస్తే నాకు అసలు ఎలా అనిపిస్తుంది, ఆ 1 hour అసలు నిజంగా కూడా ఏమీ ఆలోచించడం లేదు. బికాస్ నేను నా ఇన్స్ట్రక్టర్, ఆమె నాకు చెప్పిన ఓకే ఈ వర్కౌట్ తర్వాత ఈ వర్కౌట్. సో ఎవ్రీ డే చాలా వర్కౌట్స్ చేపిస్తుంది. వీక్ కి 2 వెళ్తున్నా బికాస్ వెళ్ళొచ్చు, 3 వెళ్ళొచ్చు, 4 times కూడా వెళ్ళొచ్చు. బట్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అండ్ వీక్ కి 2 to 3 classes సరిపోతాయి. యాక్చువల్ గా కూడా చూసుకుంటే ఎవ్రీ వీక్ కి 4 times 30 minutes ఆఫ్ పిలాటిస్ క్లాస్ మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కోర్ మీద కానీ స్ట్రెంగ్త్ అవన్నీ కూడా బిల్డ్ అవుతాయి. నేను మోర్ వెళ్ళేది, నేను ఇంతకుముందు బ్లాగ్స్ లో చెప్పినట్టు నేను క్రానిక్ స్ట్రెస్ బిల్డ్ చేసుకున్నా. సో ఇది కూడా చాలా గుడ్ ఎక్సర్సైజ్ స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి. సో నా మోర్ ఫోకస్ అది. వెయిట్ లాస్ అనుకుంటే మనకు డైట్ మీదే 80% ఆఫ్ థింగ్ డైట్ మీదే ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మేము ఫుడ్ కూడా చాలా చేంజెస్ చేసుకున్నాము. లైక్ వీఆర్ మోర్ ట్రైంగ్ టు ఓపెన్ మోర్ క్లీన్ ఈటింగ్ ఇంతకు ముందు కన్నా కూడా. అండ్ అది అంతా అయిపోతే ఇంకా నేను కిందకి వెళ్ళేసి ఒక బనానా తినేసి వెళ్ళిపోతా. బికాజ్ నేను ఏమి ప్రోటీన్ షేక్స్ అట్లా కూడా ఏం తీసుకోవడం లేదు. అండ్ ఇది కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎగ్ కూడా తినను. నేను ఒక బనానా తినేసి వెళ్ళిపోతా. 1 hour క్లాస్ వచ్చాక మళ్ళీ కలుద్దాం. వెల్, నా పిలాటిస్ క్లాస్ అయిపోయింది. 1 hour అసలు ఫుల్ ఇట్లా స్ట్రెయిన్ అయిపోతాము. అండ్ క్విక్ షవర్ చేసేసి అండ్ పెద్దమ్మ బ్యాగ్ కూడా సర్ది పెట్టేశాను. అండ్ నేను ఐషాని ఇంకా తీసుకొని వెళ్తాము అక్కడికి ఒక 5 minutesలో. భరత్కి చిన్న వర్క్ ఉంది, తనది ర్యాప్ చేసేలోపు ఐషాని మాకు 3 చిన్న టొమాటోలు కాసి అవి వెళ్ళి కోసుకొస్తా అని చెప్పింది. తెస్తున్నావా తల్లి? ఓకే. పప్పు పెట్టు. ఇది కూడా ఇది చార్జర్ ఇంకొక వాచ్ పెట్టాలా? ఇది పెట్టుకోండి. సో లాస్ట్ మినిట్ థింగ్, ఒక దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి. మొత్తం బట్టలన్నీ తీసేసింది కదా, ఆల్మోస్ట్ మొత్తం బట్టలన్నీ తీసేసినా కూడా ఇంకా వెయిట్ సరిపోవడం లేదు. అడ్జస్ట్ చేయాలి ఇవన్నీ. మీరు తీసుకురండి. ఎలా వీళ్ళు మేము ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్తాము, అప్పుడు తీసుకెళ్తాము.
అరే నన్ను వదిలేసి పోతావరా? నన్ను వదిలేసి పోతావా? వెళ్దామా? వెళ్దాం. సరే పద వెళ్దాం పద. ఒరే ఉండలేవురా నేను లేకుండా. నువ్వు వెళ్దామమ్మా. సరే వెళ్దాం వెళ్దాం. ఐషాని ఐషాని నిజంగా వెళ్తావా నన్ను వదిలేసి? మళ్ళీ మీరు వచ్చి తీసుకొచ్చుకోండి. గుండుదానా. వెల్ మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళేసి లగేజ్ డ్రాప్ చేసేసి ఇంకా కొంచెం సర్దేసే ఉంటే అటు ఇటు అవి కూడా సర్దేసి అన్నం తినేసి వచ్చేసి అక్కడి నుంచి. అండ్ ఈరోజు కర్రీ కూడా తనే చేసేసి ఇచ్చింది, మునక్కాయ టొమాటో. అండ్ దిస్ ఇస్ అ రెగ్యులర్ స్టఫ్, బీన్స్ అండ్ ఆల్. నాకు అనుకున్నా నేను ఫ్లైట్ నైట్ ఏమో 9:30కి అనుకున్నా, బికాస్ ఇప్పటికి 3 times అట్లా ట్రావెల్ చేసాం మేము బ్రిటిష్ ఎయిర్వేస్ నుంచి. ప్రతిసారి కూడా రాత్రే ఉండే ఫ్లైట్. నాకు ఇందాక చెప్తున్నారు లేదు 6:30కి అని చెప్పి. సో అరౌండ్ 2:30, 3కి అంతా స్టార్ట్ అయిపోవాలి. 6 months ఉంది కదా మా పెద్దమ్మ, అరే వెళ్ళిపోతుంది అంటే నాకు కొద్దిగా దిగులుగా అట్లా అనిపిస్తుంది. అది ఇంకా యూజువల్ స్టఫ్ ఎవరికైనా ఉంటుంది అనుకుంటా. పేరెంట్స్ ఇక్కడికి వచ్చినా మనం అక్కడి నుంచి ఇండియాకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడైనా ఫస్ట్ ఒక 2 weeks 3 weeks అయితే అట్లే ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కదా మనకి ఇండియా నుంచి వచ్చినప్పుడు, అబ్బా అసలు ఇంకా ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏంటి అట్లా అని చెప్పి. బట్ ఒక 2 weeks అని చెప్తే మళ్ళీ మన రొటీన్ లోకి మనం వచ్చేస్తాం. సో ఇది అంతే. తినేసేసి అండ్ ఐషానికి రెడీ చేయాలి. అండ్ బాగా నిద్ర కూడా వస్తుంది, నైట్ లేట్ అయింది. అండ్ ఈ రోజు మాకు టైం చేంజ్ అయింది, అందుకే కొంచెం పిచ్చి పిచ్చి కొన్నట్టుంది మొత్తం. నీకు అనిపిస్తుందా అట్లానే టైం చేంజ్ అయింది కదా, ఇట్లా తలంత బరువుగా నిద్ర వస్తున్నట్టు? మేబీ నిన్న నైట్ లేట్ గా పడుకున్నాం పార్టీ నుంచి వచ్చి, అదైనా రీజన్ అవ్వచ్చు. మా కమ్యూనిటీలో ఇట్లా పార్టీ హోస్ట్ చేశారు ఇండియన్స్ అందరికి. సో అక్కడికి వెళ్ళాం, అది వచ్చేటప్పుడు బాగా లేట్ అయిపోయింది నిన్న. మరి నువ్వేమో నన్ను వదిలేసి కూడా ఇండియా పోతా అంటున్నావు కదా, మరి నువ్వెందుకు ఇండియా పోతా అంటున్నావు నన్ను వదిలేసి? చెప్పు. శోభ అమ్మ ముందు కాబట్టి. మరి నువ్వు వెళ్తే అమ్మ క్రై చేస్తుంది కదా, మరి నువ్వు వెళ్తే నాకు ఇక్కడ ఎవరు ఉండరు కదా. నువ్వు ఉండవు కదా, నా బేబీ ఉండదు కదా. అమ్మకి ఫస్ట్ ఇష్టం నువ్వే కదా. మరి వీడియో కాల్ చేసి ఫోన్ మాట్లాడతావా? నీ దుబ్బ దగ్గర ఏంది? వద్దు నానా, నేను పంపించాను నిన్ను, ప్లీజ్ నాని. ఇప్పుడు నేను పంపిస్తాను ఇండియాకి, ఇంకా నువ్వు కొంచెం బిగ్ అవ్వాలి. ఇంకొంచెం బిగ్ అయ్యాక కావాలంటే నేను సమ్మర్ హాలిడేస్ అప్పుడు అట్లా వదిలేసి వస్తా ఇండియాలో, ఓకేనా? బట్ ఇప్పుడు కాదు, ఓకే? హాలిడే కాదురా, రేపు మండే స్కూల్ ఉంది. అసలు ఇప్పుడు ఎక్కడ పడుకుంటున్నప్పుడు మనం ఎయిర్పోర్ట్ పోతాం కదా. సరే నీ ఇష్టం, ఏదంటే అదే. సరే వయసు ఉంది నాకు, తెస్తున్నావా? పులిహోర నీకు మంచిగా అనిపిస్తుంది. Gold bond. But I like both. Just pick one. Two చెప్పినాను. అది రెండు పట్టుకోండి. గోల్డ్, యా గోల్డ్ తీసుకో. నీకేది నచ్చింది? నీహరా నడు. నీకేది నచ్చింది? నువ్వు తీసుకున్నావా మా బ్యాగ్? తీసుకున్నా. ఎక్కడికి వచ్చినా ఏదో ఒక బోనీ చేయాలి. నేను ఇది ఒక బ్యాగ్ తీసుకున్నా, చాలా బాగుంది. బోనీస్ అలా చేయాలి, దాన్ని పట్టుకొని పోయాడు. నచ్చిందా పెద్దమ్మ నీ బ్యాగ్? చిట్టి నాకు కూడా కొనవా? ఏమే నవ్వుతావు పలకుండా? ఏమైంది? దానికి నిద్ర వస్తుంది. 2 minutes వెయిట్ చేయ. వెల్ మా పెద్దమ్మ షాపింగ్ అయిపోయింది. అండ్ అసలు నాకు ప్లాన్ లేకుండా ఉంటే బ్యాగ్ కొనుక్కోవాలి అని చెప్పి వెళ్ళి చూస్తుంటే నాకు బాగా నచ్చింది. నాకు ఆ సార్ట్ ఆఫ్ బ్యాగ్స్ బాగా నచ్చుతున్నాయి ఈ మధ్య, నాకు భలే మంచిగా అనిపించింది. సో నేను కూడా తీసుకున్నా. నీకు నచ్చిందా భరత్ బ్యాగ్? భరత్ కూడా బాగా నచ్చింది. నీకు నచ్చిందా ఐషమ్మ? నచ్చలేదా? ఇట్స్ ఓకే, వేసుకునేది నేనే కదా. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. సరే వస్తుందిలే వస్తుందిలే, అమ్మమ్మ వస్తుంది. ఏడవకు నాని, ఏడవకు నాన్న. నేను తీసుకెళ్తానన్నా, హైదరాబాద్ తీసుకెళ్తా. ఒక్క 2 months నేను తీసుకెళ్తా. ఏడవకు అన్నమ్మా ప్లీజ్, బంగారు ఏడవకు.
ఎవరైనా కనిపిస్తే నేను వాళ్ళతో ఆడుకుంటాను పారిపోవడం అలాంటి పనులు చేస్తాను. ఎవరు పారిపోతారే? వేరే పిల్లలు. ఓ వేరే పిల్లలు అస్సలు మాట వినరు. నువ్వు వింటా. ఎంత వింటావు? నువ్వు వినే మాటకు నేను నాన్న కింద పడి కొట్టుకుంటున్నాం తెలుసా. ఐషాన్ ఈరోజు అయితే నడవనంటే నడవనంటుంది. సో భరత్ మొత్తం ఎందుకు తిరుగుతూనే ఉన్నాడు. మేబీ సండే కాబట్టో ఏమో ఎయిర్పోర్ట్ అయితే పిచ్చి ఫుల్గా ఉంది అసలు. అమ్మో చాలా చాలా ఫుల్ ఉంది. అసలు దిగడం లేదు. ఎప్పటికీ మేము తిరుగుతూనే ఉన్నాం. మా మాత్రం దిక్కునుంది. అదొకటే ఏడుపు. ఇండియా పోతానే ఇద్దరు అమ్మమ్మలకి ఏం పని హైదరాబాద్ లో, ఒకరి ఇక్కడేగా ఉండాలంటుంది. ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? నిహిరా నిహిరా తినేనా ఇంకొద్దా? ఇదిగో తుడుచుకో. మా పెద్దమ్మ వెళ్ళిపోయింది. నాకు మా అమ్మలు వచ్చిపోయినప్పుడు అంతా అసలు ఏడుపు. నేను ఏడవడం స్టార్ట్ చేయకుండానే ఐషాని అందుకుంటుంది. అది ఇంకా నేను ఏడుస్తాం ఇంకెంత ఎక్కువ ఏడుస్తుందో అని చెప్పి అది ఆపేసి ఆమెను సంపాదించడమే మాకు సరిపోతుంది. వెళ్ళిపోతుందంట అసలు ఇండియాకి. నాకు ఫ్లైట్ టికెట్ కొట్టి నేను వెళ్ళిపోతా, ఇండియాలోనే ఉంటా అంటుంది. అరే నీకు దండం పెడతా ఆపరా అమ్మ. అండి ఇప్పుడు మా కార్ ఎక్కడుందో ఎత్తుకోవాలి. ఏమైంది జింగిల్ బెల్స్? ఇప్పుడు ఓకేనా? ఇంకా నాట్ ఓకేనా? సరేలే జింగిల్ బెల్ సాంగ్ ఇంకో. వెల్ ఇంకా డ్రాప్ చేసేసాము, ఇంటికి వెళ్తున్నాం. మాకు ఇక్కడ నుంచి ఒక 40 minutes పడుతుంది. 6 months చాలా ఫాస్ట్గా అయిపోయింది. అసలు మంచిగా ఉండే, మళ్ళీ ఇట్లా వాళ్ళని వదిలేసి వెళ్తున్నా కూడా చాలా ఎట్లనో అనిపిస్తుంది. నాకే ఫోటోలో ఎట్లా అనిపిస్తుంది. సో ఇంకా చిన్నపిల్ల కాబట్టి తను ఏడుస్తూనే ఉంది. ఒక ఫ్యూ డేస్ మళ్ళీ నాన్న ఇండియా వాళ్ళు సేఫ్ గా వెళ్ళారు కాబట్టి సేఫ్ గా ఇండియాలో దిగాక అప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. డైరెక్ట్ ఫ్లైటే కాబట్టి ఒకటే స్టాప్ లండన్ టు హైదరాబాద్. ఏం లేదు నాన్న, వచ్చేస్తారు అమ్మమ్మళ్ళు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళే ఫ్లైట్ లో లండన్ వరకు అయితే అసలు నాకు లండన్ వరకు కదా హైదరాబాద్ వరకు కూడా ఫుడ్ చాలా దారుణంగా ఉంటది అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఓకే అనిపించింది కానీ, సో అందుకే మా పెద్దమ్మ కొంచెం ఫుడ్ కూడా ప్యాక్ చేసి పంపించాము. ఇంటికి వచ్చేసాము. నా డిన్నర్ అయిపోయింది. ఐషానికి అస్సలు తిరుమతి గాడు. సో భరత్ ఇట్లేదో కథలు చెప్పుకుంటూ అది ఇది తినిపిస్తున్నాడు. తనకి ప్రిటెండింగ్ ప్లే చేపిస్తూ తినిపిస్తే తింటది. ఇట్లా ఫుల్ అలిసిపోయినప్పుడు లేకపోతే ఇట్లా ఫుల్ టాంట్రమ్స్ త్రో చేసేటప్పుడు బాగా ప్రిటెండింగ్ ప్లే అంటే అంటారు కదా చెవు కోసేసుకుంటారు అని చెప్పి, అంత ఇష్టం తనకి ప్రిటెండింగ్ ప్లే అంటే. ప్రస్తుతానికి వాళ్ళు అది చేసుకుంటూ తింటున్నారు. ఇందాక అక్కడ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను కదా బ్యాగ్. సో దీనికి అడిషనల్ స్ట్రాప్ కూడా ఉంది. నేను అసలు చూడలేదు షాప్ లో ఈ అడిషనల్ స్ట్రాప్, బట్ ఇది వాడాను నేను, ఇలాగే నాకు కావాలి. సో దీనికోసమే నేను కొనుక్కున్నాను. నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇట్లా పట్టు శారీస్ ఇది అన్నిటి మీదకి మంచిగా వర్క్ అవుతుంది. యూజువల్ గా ఇండియన్ శారీస్ మీదకి నాకు చాలా నచ్చింది. నా ఫోన్ కూడా సరిపోతుంది. ఇప్పుడు ఐషు పెద్దగా అయిపోయింది కాబట్టి నేను ఐషు స్టఫ్ ఏం పెద్దగా క్యారీ చేయడం లేదు. సో నా ఫోన్ తన కోసం ఏదైనా ఒక ఫ్రూట్ బాక్స్ క్యారీ చేస్తే అది అంతే మంచిగా. అండ్ దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గోల్డ్, సిల్వర్, మరూన్.
గోల్డ్ సిల్వర్ లోనే కాసేపు కన్ఫ్యూజ్ అయ్యాను నేను ఏది పిక్ చేసుకోవాలి అని చెప్పి. డెఫినెట్ గా మెరూన్ అయితే అసలు నాకు అది లేదు. ఈ బ్యాగ్ నేను కొనుక్కునేది ఇట్లా పర్టికులర్ గా ఇట్లా అన్ని సారీస్ మీకు కలిపి వేసేసుకోవచ్చు. ఇట్లా ఇండియన్. ఇది గోల్డ్, సిల్వర్, మెరూన్. ఇది కలర్ సిల్వర్ కాదు, గ్రే. ఇది గోల్డ్ రా, గ్రే కాదు. ఇది గోల్డ్ కాదు, గ్రే. లేదురా, గోల్డే. సరేలే. అండ్ అలాంగ్ విత్ దిస్ ఇట్లా వాలెట్ కూడా వచ్చింది. నేను అసలు వాలెట్స్ అయితే అంత ఇదిగా మార్చను. ఆల్మోస్ట్ నేను ఒక్క లూయి విటాన్ వాలెట్ ఒక్కటి 10 years వాడినట్టున్నా. నేను స్టిల్ 7 years ఒక 7 years వాడినట్టున్నా. అది మేబీ అది బ్రాండ్ అంత మంచిది అట్లా కదా, ఇంత కూడా పాడవ్వలేదు, అది అలాగే ఉంది. సో ఇది ఇప్పుడు అసలు నేను ఇప్పుడు వాడడం లేదు, ఇప్పుడు వేరే వాలెట్ వాడుతున్నా. బట్ స్టిల్ అట్లనే ఉంది. నాకు ఇది ఎంత నచ్చుతుంది, ఇది నాకు చాలా ఇష్టం. ఇది 2015 ఆ టైంలో నా ఫ్రెండ్స్ నాకు గిఫ్ట్ చేశారు ఈ వాలెట్. ఇప్పుడు కూడా ఇది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ వాలెట్స్. అండ్ ఇది కూడా మంచిగా ఉంది. దిస్ ఇస్ ఫ్రమ్ మార్క్ జేకబ్స్. ఈ వాలెట్ కూడా మంచిగా ఉంది. జస్ట్ ఇట్లా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకొక వాలెట్ కొనుక్కుందాం అనుకుంటున్నాను నేను. చూద్దాం కొనుక్కుంటానా లేకపోతే మళ్ళీ బ్యాక్ ఈ వాలెట్ కి వస్తానా తెలియదు. ఇన్స్టెడ్ ఆఫ్ వాలెట్స్ నాకు ఇట్లా హ్యాండ్ బ్యాగ్స్ కొనుక్కోబుద్ది అవుతుంది. ఇది అది సేమ్ ఈ వాలెట్ ఈ బ్యాగ్ నాకు తెలిసి 2 ఇంచుమించు ఒకే ప్రైస్ అయితే. సో నాకు వాలెట్ కి అంత డబ్బులు ఖర్చు పెట్టబుద్ది కాదు. ఇది దాసి పెట్టేస్తే నేను ఇలాంటిది ఇంకొక బ్యాగ్ కూడా తీసుకున్నాను. అది మీకు నేను ఎప్పుడైనా పోస్ట్ చేసినప్పుడు పెడతాను. నేను నిన్న ఒక పార్టీకి వెళ్ళినప్పుడు వేసుకొని వెళ్ళా. ఆ బ్రాండ్ కూడా నేను మర్చిపోయా. ఇట్లా నాకు పెద్ద తెలిసినది కూడా కాదు, నేను నార్త్స్ట్రామ్ లో తీసుకున్నా. ఆ బ్యాగ్ కూడా చాలా క్యూట్ ఉంది, బ్లాక్ కలర్. అసలు అది కూడా నాకు చాలా చాలా నచ్చింది. మీకు నచ్చిందా నిన్న బ్యాగ్? సో ఈ మధ్య నేను ఏమైనా పర్చేస్ చేస్తే అవి ఐషానికి పెద్దగా నచ్చడం లేదు. మరి రీజన్ ఏంటో నాకు తెలీదు. ఓకే, నేను జస్ట్ ఇప్పుడే రియలైజ్ అయింది ఏంటి అంటే ఈ బ్యాగ్ కి డస్ట్ బ్యాగ్ అయితే రాలేదు, ఇలాగే వచ్చింది. యూజువల్ గా మైకల్ కార్స్ ఇస్తాడు కదా డస్ట్ బ్యాగ్స్. ఉన్నాయి వాడేసి ఏదో మరి వేరే బ్యాగులు తీస్తే అంత పెట్టాను. ఓకే, ఇలా పెట్టేస్తా అయితే. సో మళ్ళీ ఏ సారీ మీదకైనా ఏ ఇండియన్ అవుట్ఫిట్ మీదకైనా తీసినప్పుడు అప్పుడు ఓపెన్ చేస్తా. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.